వీడియోస్ దిస్ ఈస్ యాంకర్ శశికళ. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పాలకూర కళ్ళలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. పాలకూర, మీరు కళ్ళలో అలా నిగనిగలాడే పాలకూర, చాలా ఫ్రెష్గా ఉన్న పాలకూర గనక చూస్తున్నట్టుగా కల వచ్చినట్లయితే ఇది చాలా మంచి కళ. పాలకూర కళలో కనిపించడం అంటే మీరు మంచి శారీరక ఆరోగ్యంతో ఉన్నారని, మీరు జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తున్నారని ఈ కళకు అర్థము. అలాగే పాలకూర తింటున్నట్లుగా గనక చూసినా కూడా మీకు మంచి ఆరోగ్యం మరియు సంతోషకరమైన జీవితాన్ని పొందబోతున్నారని ఈ కళ యొక్క అర్థము. పాలకూరను పెళ్లైన స్త్రీలు కలలో చూసినట్లయితే త్వరలో మీకు సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ గర్భిణీ స్త్రీలు పాలకూర కలలో చూసినట్లయితే మీకు ఆరోగ్యకరమైన బొద్దుగా ఉండే మగబిడ్డ జన్మించే అవకాశం ఉంటుందని స్వప్నశాస్త్రం తెలియజేస్తుంది. పాలకూర కలలో కనిపించడం అంటే ఆరోగ్యం మరియు ఆనందానికి పెద్ద సూచిక అనే చెప్పుకోవచ్చు. కలలో మీరు పాలకూర కొంటున్నట్లుగా గనక చూసినట్లయితే ఇది అంత మంచి కళ కాదని చెప్పుకోవచ్చు. మీరు చేసే పనికి ఎవరో ఆటంకాలు కలిగిస్తున్నారు, మీ పేరు ప్రతిష్టలను దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నారని ఈ కళకు అర్థము. కాబట్టి ఇలాంటి కళలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పాలకూరను మీరు కళలో అమ్ముతున్నట్లుగా గనక చూసినట్లయితే ఇది చాలా మంచి కళ అని చెప్పుకోవచ్చు. మీరు చేసే ప్రయత్నాలకు చాలా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. జీవితంలో సక్సెస్ ని సాధిస్తారు. మీరు పట్టుదలతో కృషితో చేసే ఏ పనైనా సరే త్వరలోనే మీకు ప్రతిఫలం రాబోతోందని, మీకు మంచి ధనలాభం కలగబోతోందని ఈ కళ యొక్క అర్థము. కళలో మీరు పాలకూరను క్లీన్ చేస్తున్నట్లుగా గనక చూసినట్లయితే మీరు నిజ జీవితంలో మీ చుట్టూ ఉన్న పరిస్థితులను, మీ మానసిక స్థితిని శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది. అంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితులను ఎలా ఉన్నాయో చూసుకుని వాటన్నిటిని సరిచేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని ఈ కళ యొక్క అర్థము. కళలో మీరు కుళ్ళిపోయిన పాలకూరను చూసినట్లయితే ఇది అస్సలు మంచిది కాదు. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంతేకాదు మీ లైఫ్లో చాలా విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. బిజినెస్లో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కళ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా జీవితంలో చేసే ప్రతి పనిలోనూ నిర్ణయాలు తీసుకోండి. చెడు కళలు వచ్చినప్పుడు వీలైనంత ఎక్కువ మందికి చెప్పేసేయండి. అంతేకాదు గజేంద్ర మోక్షం కథను వినండి. ఆ కొంత చెడు కళ యొక్క ఫలితం మీకు లేకుండా ఉంటుంది. తెలుసుకున్నారు కదా పాలకూర కళలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం.